హాయ్, ఈరోజు మనం పైథాన్ సిరీస్లో ఇన్పుట్ ఫంక్షన్ కోసం నేర్చుకోబోతున్నాం. జనరల్గా ఈ ఇన్పుట్ అనే ఫంక్షన్ ఎందుకు యూజ్ చేస్తామంటే, మనం ఒక వేరియబుల్లోకి వాల్యూని రన్ టైంలో అసైన్ చేయడానికి యూజ్ చేసే కాన్సెప్ట్నే ఇన్పుట్ ఫంక్షన్ అంటారు. అంటే ఇప్పటి వరకు మనం ప్రీవియస్ ఎగ్జాంపుల్లో నేను చెప్పిన దాంట్లో నమ్ ఈక్వల్ టు 50 అని ఇస్తున్నాం. సో ఇక్కడ నమ్ అనేది వేరియబుల్, 50 అనేది వాల్యూ. అంటే వాల్యూ ఎప్పుడు రాస్తున్నాం? మనం ప్రోగ్రామ్ టైప్ చేసేటప్పుడే వాల్యూ ఇచ్చేస్తున్నాం. వాల్యూ ప్రోగ్రామ్ టైప్ చేసినప్పుడు కాకుండా వాల్యూని ప్రోగ్రామ్ని రన్ చేసే టైంలో అసైన్ చేయడానికి యూజ్ చేసే కాన్సెప్ట్నే ఇన్పుట్ ఫంక్షన్ అంటారు. సో ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాం. నేను ఇక్కడ నమ్ అని రాసి ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ అనే ఫంక్షన్ని రాస్తున్నాను. ఈ ఇన్పుట్ ఫంక్షన్ని రెండు రకాలుగా యూజ్ చేయొచ్చు. ఒకటి ఇన్పుట్ ఫంక్షన్ రాసేసి ఆ ఫంక్షన్ యొక్క బ్రాకెట్లో ఏది ఇవ్వకుండా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు నేను మీకు అది కూడా చూపిస్తాను. ఏదైనా ప్రింట్ చేయాలంటే ప్రింట్ వాడాలి కదా, ప్రింట్ నమ్. ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేసి రన్లో రన్ మాడ్యూల్. ఇక్కడ ఏమవుతుందంటే యాక్చువల్గా కిందన మనకి ఒక కర్సర్ అనేది ప్రాంప్ట్ అవుతుంది. యాక్చువల్గా ఇక్కడ ఇన్పుట్ వాల్యూ అని చెప్పి అది ప్రాంప్ట్ చేస్తుంది అనమాట, ఎందుకంటే మన ఇన్పుట్ అనే ఫంక్షన్ రాసాం కాబట్టి. ఇప్పుడు నేను వాల్యూ 50 అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేశాను. ఇప్పుడు అవుట్పుట్ ఎంత వచ్చిందండి? 50 వచ్చింది. అంటే ఇక్కడ మనం ఇన్పుట్ అనే ఫంక్షన్ రాయడం వల్ల మనం ప్రోగ్రామ్ రన్ చేసే టైంలో వాల్యూని ఎంటర్ చేయమని ప్రాంప్ట్ చేస్తుంది. అయితే యూజర్కి వాల్యూ ఎంటర్ చేయాలని వాళ్ళకి తెలియదు కదా, అందుకోసం మనం ఏం చేస్తామంటే ఈ ఇన్పుట్ ఫంక్షన్ లోపల ఒక మెసేజ్ అనే దాన్ని పాస్ చేస్తాం. ప్లీజ్ ఎంటర్ ఏ నంబర్. ఇప్పుడు దీన్ని ఒకసారి సేవ్ చేసి రన్ చేద్దాం. సో ఇక్కడ ప్రాంప్ట్ ఏమడిగిందండి? ప్లీజ్ ఎంటర్ ఏ నంబర్. సో నేను ఇక్కడ 120 అనే నెంబర్ ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేశాను. ఆ 120 యాస్టీస్గా ఇక్కడ వచ్చింది. రైట్. అయితే ఇప్పుడు మనం ఎంటర్ చేసింది 120. రైట్. మనం ఈ ఇన్పుట్ ఫంక్షన్లో ఏదైతే వాల్యూని మనం అసైన్ చేస్తామో బై డిఫాల్ట్గా అది స్ట్రింగ్ డేటా టైప్లో తీసుకుంటుంది. అదేంటి, మనం ఎంటర్ చేసిన నంబర్ కదా, అది స్ట్రింగ్లో తీసుకోవడం ఏంటి అంటే, ఇన్పుట్ ఫంక్షన్ ఎప్పుడు కూడా మనం ఇచ్చే ఇన్పుట్ వాల్యూని స్ట్రింగ్ డేటా టైప్లో స్టోర్ చేస్తుంది. ఒకసారి మనం చెక్ చేద్దాం. ప్రింట్, మనం ఏదైనా ఒక వేరియబుల్ యొక్క డేటా టైప్ చెక్ చేయాలంటే ఏం చేస్తాం? టైప్ ఫంక్షన్ వేరియబుల్ నేమ్. ఇప్పుడు దీన్ని ఒకసారి మనం చెక్ చేద్దాం. రైట్. ప్లీజ్ ఎంటర్ ఏ నంబర్ 67. వాల్యూ ఏమొచ్చింది? 67 వచ్చింది. డేటా టైప్ ఏం చూపించింది? క్లాస్ స్ట్రింగ్ అని చూపించింది. అంటే ఇప్పుడు మనకి ఏమన్నా అర్థమైంది? మనం ఎంటర్ చేసే వాల్యూ ఏదైతే ఉంటుందో అది స్ట్రింగ్ రూపంలో తీసుకుంటుంది అన్నమాట. అయితే ఇది స్ట్రింగ్లా కాకుండా ఇంటీజర్ వాల్యూస్ తీసుకోవాలన్నా, ఫ్లోట్ వాల్యూ తీసుకోవాలన్నా మనం ఏం చేయాలంటే ఈ ఇన్పుట్ ఫంక్షన్కి ముందు మనం దీన్ని క్యాస్ట్ చేయాలి. ఏ విధంగా అంటే ఇంట్ అనే ఫంక్షన్ని దీని ముందు మనం రాసినట్లయితే ఇప్పుడు మనం ఏదైతే వాల్యూ ఎంటర్ చేస్తామో అది ఇంటీజర్ డేటా టైప్లోకి టైప్ కాస్టింగ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఒకసారి దీన్ని రన్ చేసి చూద్దాము. ఓకే, ఎంటర్ ఏ నెంబర్ అగైన్ 67. సో ఇప్పుడు క్లాస్ ఇంట్ అని వచ్చింది. క్లాస్ ఇంట్ అని ఎందుకు వచ్చింది అంటే ఇప్పుడు మనం అది అక్కడ ఇంట్ అనే ఫంక్షన్ యూజ్ చేయడం వల్ల మనం ఎంటర్ చేసిన స్ట్రింగ్ వాల్యూ ఇంట్లోకి టైప్ కాస్ట్ అయింది అనమాట. అదే ఇప్పుడు మనకి ఫ్లోట్ వాల్యూ రావాలనుకున్నాం అనుకోండి, ఇక్కడ మనం ఫ్లోట్ అని టైప్ చేస్తాం. సేవ్, run.
margin. Okay, now I am typing 89. So 89 type చేస్తే ఏమొచ్చిందండి, క్లాస్ ఫ్లోట్ అని వచ్చింది. అంటే మనం ఎంటర్ చేసే వాల్యూని ఇంటీజర్లోకి కన్వర్ట్ చేయాలంటే ఇన్పుట్ ఫంక్షన్ ముందు ఇంట్ అనే ఫంక్షన్ యూజ్ చేయాలి, ఫ్లోట్లోకి కన్వర్ట్ చేయాలంటే ఫ్లోట్ అనే ఫంక్షన్ని యూజ్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు నేను చెప్పిన ఈ ఎగ్జాంపుల్స్లో ఒక ఇన్పుట్ వాల్యూని ఇంటీజర్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి అండ్ ఫ్లోట్లోకి ఎలా కన్వర్ట్ చేయాలో నేర్చుకున్నాం. అండ్ మనం ఒక వాల్యూని యూజర్ దగ్గర నుండి ఎలా రీడ్ చేయాలి, రన్ టైంలో ఎలా వాల్యూస్ ఇవ్వాలో కూడా నేర్చుకున్నాం. ఇప్పుడు నేను చెప్పిన క్లాస్లో ఏమైనా డౌట్స్ ఉంటే వీడియోలో కామెంట్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.